హాయ్ అండి, నా స్టైల్లో దోశ రెసిపీ చూపిస్తాను హెల్దీ వేలో. ఏం లేదండి, రైస్ ప్లేస్లో నేను క్వినోవా రైస్ తీసుకుంటున్నాను. అలాగే మినపప్పు ఎంత క్వాంటిటీ తీసుకోవాలో చూపిస్తాను. అందుకోసం నేను 4 గ్లాసెస్ ఆఫ్ క్వినోవా రైస్ తీసుకుంటున్నాను. వన్ అండ్ హాఫ్ గ్లాస్ మినపప్పు తీసుకుంటున్నాను. బాగా 3 టైమ్స్ వాష్ చేసుకొని ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టుకోవాలి, లేకపోతే 7-8 అవర్స్ నానబెడితే సరిపోతుంది. ఇలా ఒక 7-8 అవర్స్ నానిన తర్వాత రుబ్బుకుందామండి పిండి. ఇది చాలా హెల్త్కు చాలా మంచిది. క్వినోవా రైస్ నార్మల్ రైస్తో పోలిస్తే ఇది చాలా హెల్త్కు మంచిది, ప్రోటీన్ రిచ్ ఉంటుంది. ఇది కూడా వన్ ఆఫ్ ది మిల్లెటేనండి. ఇలా 7-8 అవర్స్ నానిన తర్వాత ఇవి మిక్సీలో వేసుకుందామండి, రుబ్బుకుందాం. అలాగే కొంచెం బాయిల్డ్ రైస్ వేద్దామండి. దీనివల్ల దోశలు బాగా సాఫ్ట్గా ఉంటాయి, చాలా స్మూత్ ఉంటాయి. లేకపోతే మీరు అటుకులైనా నానబెట్టుకొని వేసుకోవచ్చు. నేనైతే రైస్ వేసుకుంటున్నాను. ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇలా మెత్తగా రుబ్బుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండి ఒక గిన్నెలోకి తీసుకున్నాను. ఇది ఓవర్ నైట్ పులియబెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ మార్నింగ్ చూపిస్తాను. దోశలు ఎలా వేసుకోవాలి, ఇందులో కాంబినేషన్ పల్లి చట్నీ రేపు చూపిస్తాను. ఇది చాలా హెల్దీ దోశ అండి. వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకు కూడా ఇది మంచి రెసిపీ. ఒకసారి అందరూ ట్రై చేయండి. స్టవ్ ఆన్ చేసుకొని పెన్నం పెట్టుకుందాం. ఇప్పుడు దోశ వేసుకుందాం. అక్క దోశ వేసిస్తాను, టేస్ట్ చూస్తాను. అక్క ఏం వస్తుంది? ఇలా క్వినోవా రైస్తో చేశాను అక్క. అంటే రైస్ ఇప్పుడు మంచిది కాదు కదా హెల్త్కు, అందుకు క్వినోవా రైస్ అంటే ఇది చాలా మంచిది. ఇందులో ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, మన హెల్త్కు మంచిది. ఇడ్లీ కూడా వేసుకోవచ్చా? ఇడ్లీ, పొంగనాలు, ఊతప్పం అన్నీ వేసుకోవచ్చు. మీకు వేసిస్తాను, టేస్ట్ చూసి చెప్పు. బదులు నెయ్యి వేసుకోండి, చాలా బాగుంటుంది. ఎలా ఉంది దోశ? సూపర్ ఉంది, బాగా సాఫ్ట్ ఉంది. చట్నీ కూడా సూపర్ ఉంది, చాలా బాగుంది మెత్తగా. కావాలంటే మీరు కూడా ట్రై చేయండి.